హాయ్ మిత్రులరా, ఇక్కడ లింగస్వామి అని పేరు వస్తుంది. అయితే ఈ మాన్యుమెంటు ఇది మాకి అసందర్భంగా, అంటే నేను, నా కూతురు, మా ఇంట్లో మా ఫ్యామిలీ యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఒక షార్ట్ అంటే యూట్యూబ్ షార్ట్లో ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఏముందంటే, చూడ్డానికి ఎంత ప్రశాంతంగా కనపడుతున్న ఈ ప్రదేశం వెనకాల ఒక భయంకరమైన చరిత్రే ఉంది. ఈ ప్రదేశం ఒకరిచే శపించబడింది. ఇక్కడ రాత్రి సమయంలో పడుకోవాలనుకుంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే. అంతేకాదు, ఇక్కడ రాత్రి సమయంలో పడుకొని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎందరో. ఇక్కడి గ్రామస్తులు ఈ ప్రదేశం గురించి కథలుగా చెప్తున్నారు. కొన్ని యుగాల క్రితం పాండవులు తమ ఆయుధాలను దాచుకున్నారని కూడా చెప్తున్నారు. ఈ ప్రదేశంలో ఒక దేవాలయం ఉండేది, కానీ ఆనవాళ్లే లేకుండా నాశనం చేశారు. ఎందుకు తెలుసా? ఎందుకో తెలుసుకోవాలని నాకు కూడా అనిపించింది. వెంటనే నా కూతురు ఎండబెట్టుకొని బైక్ తీసుకొని బయలుదేరాను. అయితే కర్నూలు నుంచి 80 కిలోమీటర్ దూరం కాబట్టి నా కూతురు కూడా ఉత్సాహంగా పప్ప అని పిలుస్తుందండి, నాతో పాటు వచ్చింది. అయితే ఇక్కడ మాకు ఆదిలోని ఆటంకం ఎదురై ఆ అవతలికి వెళ్ళడానికి, అంటే ఆ గ్రామాన్ని చేరుకోవడానికి మధ్యన నీళ్లు పొంగి పొర్లుతూ అవతలి దారి క్లోజ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, వేరే మార్గం లేక ఒక ట్రాక్టర్ ద్వారా ఆ బైకు ఎత్తి అవతలకి తీసుకొని వెళ్ళడం జరిగింది. సో మిత్రులరా, ఈరోజు ఒక మాన్యుమెంట్ మనం షూట్ చేసేందుకు వెళ్తున్నాము. అయితే అనుకోకుండా ఇక్కడ మనకు పూర్తి రోడ్డు క్రాస్ చేసి వాటర్ పారుతున్నాయి. ఫ్లోటింగ్ పెరిగింది, బాగా ఫ్లోటింగ్ పెరిగింది. అవతల నుంచి అవతలకి రాకపోకలైతే లేవు. కానీ అయినా కూడా అది మనం కంపల్సరీ కవరేజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ట్రాక్టర్ మీద ఈ బైక్ని ఎక్కించుకొని అవతల దింపి మళ్ళీ అక్కడ కవరేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్లో మళ్ళీ ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో కొనసాగుతుంది మన దాని వేస్ట్. థ్యాంక్ యూ. ఒక పక్క చెయ్యి నొప్పి బండి బ్యాలెన్స్ పట్టుకోవాల్సిన పరిస్థితి. ట్రాక్టర్ ఎక్కడ కుదిస్తుందో, ఎక్కడ బ్యాలెన్స్ అవుట్ అయ్యి కింద పడతానో కాస్తంత భయం వేసి అయినా తప్పదు, ప్రయాణం కొనసాగించాల్సింది. చరిత్ర బ్రతకాలి మరి. మళ్ళీ అందరు కలిసి, అంటే ఇటుపక్క జనం ఉన్నారు, అటుపక్క జనం ఉన్నారు. వారి పనుల మీద పోయి వెళ్ళే క్రమంలో ఈ నీరు అడ్డొచ్చి అక్కడ స్టక్ అయిపోయారు పాపం. ఇలా ట్రాక్టర్ మీద వచ్చే వాళ్ళకి సహాయం చేస్తున్నారు. గ్రేట్. ఈ ట్రాక్టర్ అతనికి అయితే డబ్బులు ఇచ్చాను లేదు, ఏం తీసుకెళ్ళలేదు. కానీ ఆ సమయానికి ఆ సర్వీస్ ఉండడం కూడా ఒక విధంగా మంచిదే కదా. అయితే అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత దాదాపు ఇది మాడుగుల గ్రామం, అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ చివరి గ్రామం ఇది. మొత్తం బురదమయమైంది. ఎంత స్లో పోవాల్సి వచ్చిందంటే, పొరపాటున స్పీడ్గా వెళ్ళాను అనుకోండి, స్కిడ్ అయ్యి ఇద్దరం కింద పడతాం. ఆల్రెడీ కింద పడి దెబ్బలు తగిలించుకొని జాయింట్ లైన్ లూజ్ అయ్యి కూర్చున్నాను నేను. కాబట్టి చాలా మెల్లిగా వెళ్ళాల్సిన పరిస్థితి. మిత్రులారా, ఈ వీడియోని అట్లనే చూపిస్తున్నాను, ఎందుకంటే అక్కడ ఉన్న లొకేషన్ కావచ్చు,
అక్కడ ఉన్న వాతావరణం కానీ ఆ పరిసర ప్రాంతాలు మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే కూడా ఐడెంటిఫై కోసం ఎడిటింగ్ చేయకుండా ఆ ప్లేస్ వరకు ఈ వీడియోని చూపిస్తాను చూడండి. కానీ బురద, చాలా బురదమయం. ఆ చివరిన ఉన్న కొండల దాకా వెళ్ళాను. మధ్యన ఇద్దరు ఆడవాళ్ళు ఎదురవుతారు మాకు. వారు అక్కడ ఏదో పని మీద వెళ్తున్నారు, లేకపోతే పొలం పనుల మీద వచ్చేవారు తెలియదు. కానీ వాళ్ళకి అడిగాను, ఇక్కడ టెంపుల్ ఏదంటే ముందుకు వెళ్ళమని చెప్పారు మాకు. టెంపుల్ ఉందా లేదా అని ఒక డౌట్. ఎందుకంటే మొత్తం నిర్మానుష్య ప్రాంతంగా ఉంది, అటవీ ప్రాంతం కనపడుతుంది. డౌట్తో వారికి అడిగాను. ఈ ప్రాంతం గురించి యూట్యూబర్లు ఎంతగా ప్రచారం చేశారంటే చాలా విచిత్రమైన ప్రచారం. ఒకరేమో ఇక్కడ రాత్రిలో పూట పడుకోలేరు అని చెప్పేసి ఒక యూట్యూబర్ చెప్తాడు. ఇంకొక యూట్యూబర్ ఏం చెప్తాడంటే ఇక్కడ పోతే కందరీగలు ఉంటాయి, తేనెటీగలు ఉంటాయి, వచ్చిన వాళ్ళని అటాక్ చేస్తాయి, చాలామంది తేనెటీగలకు భయపడి రాలేకపోతున్నారు ఈ ప్రాంతానికి అంటే. తర్వాత ఇంకొక యూట్యూబర్ ఏం చెప్తారంటే ఇక్కడ పాండవులు వచ్చి ఇక్కడ బస చేశారు, లేకుంటే పాండవులు గ్రామం నిర్మించారు అంటే. ఇవన్నీ ఒక పురాణమైన కథలు, అంటే ఒక పురాణ కథలు చెప్పి ప్రజలని, అంటే యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా ఇట్లా కల్పితాలు చెప్పి వాస్తవ చరిత్రలు చెప్పకుండా ఇది విధంగా తప్పేం చెప్తాను ఆ దృష్టిలో. అంటే వాళ్ళని నిందించాలనే ఉద్దేశం అయితే కాదు, నాకు తప్పు అని చెప్తాను. చరిత్రని చరిత్రలకనే చెప్పాలి. ఆగ్రహం లేదే. విగ్రహం బుద్ధుడి తల ఉండాలి కదా ఇక్కడ. అదే కదా యూట్యూబ్ లో చూసినప్పుడు బుద్ధుని తల ఉండాలి కదా ఇక్కడ. లేదు, ఇక్కడ పక్కన పెట్టిండ్రు కదా బుద్ధుడి తల. ఆడ పక్కన పెట్టిండ్రు. చూడండి అక్కడ పక్కన పెట్టింటారు. మనం యూట్యూబ్ లో చూసినప్పుడు బుద్ధుని తల విరిగిపోయిన విగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే అదే నా డౌట్, నేను అనుకుంటూనే ఉన్నాను. కాస్త దారి ఎటు అటు ఇప్పుడు రాయి మీద పడిపోవాలి, అటే పోవాలి, అట్లే పోవాల్సింది.
అటువైపు కాదేమో పప్ప. చూసిను పాములు ఏమన్నా ఉండేను. వెనకాది వెనక అవుతుంది, ముందర అవుతుంది. మరి రావాలా నేను? ఆడ ఏ పాము ఉంటుందో భయం అంతే. పుట్ట శిల్పాలు ఆడవారేశ్వరి ఇక్కడ లోకల్ వాళ్ళకైతే తెలుసుంటుంది. లోకల్ ఉంది కానీ అక్కడ అరుస్తుంది కానీ ఇటు రావడం ఇటు వస్తామా? తెలుసు తెలుసు. ఇక్కడెక్కడ ఏమీ లేవు విగ్రహాలు కూడా. పోనీకలేదా పట్టి నువ్వు తీసుకో. కెమెరా నువ్వు తీసుకో. నేను రాలేను లోపలికి. అది వేరే వేసింది. సో మిత్రులరా, జస్ట్ ఈ మధ్య కాలంలో మేము ఒక యూట్యూబ్లో చూసాము. ఇక్కడ అయితే ఇక్కడ చూస్తే మనకు ఓకే ఇక్కడ బుద్ధుని తల్లి మహామాయ ఉంది. కానీ శిల్పాలు ఎక్కడ పారేశారు? ఇన్ని మేము చూసా వీడియో. ఇది మందిరము యాక్చువల్ అంటే ఇక్కడ కూడా మందిరం ఉందమ్మా లోపల. చూస్తా
ఇక్కడ ఒక యూట్యూబర్లు పల్లెల్లో వెళ్ళి పురాతనమైన నిర్మాణాలు వాటిని చూపిస్తూ ఉంటారు. అందులో భాగంగానే నేను ఇక్కడ పాత మాడుగుల అనే గ్రామం ఇది. మన పాములపాడు నుంచి లోపలికి రావాలి అంటే సంగమేశ్వరం, పాములపాడు నుంచి సంగమేశ్వరం వెళ్ళే చోట ఇది పాత మాడుగుల అనే గ్రామం వస్తుంది. అయితే ఇక్కడ చూడండి ఈ విగ్రహాలు ఒకసారి ఇట్లా జూమ్ తీసుకోమా. ఇవన్నీ బోధిసత్వ అవలోకేతేశ్వర, పద్మపాణి, దమ్మపాణి, ఆ తర్వాత భూమి స్పర్శ బుద్ధుడు, ఇవన్నీ ఇరిగిపోయిన విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఇదంతా బౌద్ధ మాన్యుమెంట్ అని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. చాలా ధ్వంసమైన చరిత్ర. అంటే బుద్ధుడిని పగలగొట్టేసి విగ్రహాలు పగలగొట్టేసి మళ్ళీ వాటి కొత్త చరిత్ర అంటే దానికి మళ్ళీ స్థలపురం రాయడం, దాన్ని అది ఆ శివుడుగా లేకుంటే ఇంకో వైదిక దేవతలుగా చెప్పుకోవడం అంటే ఎంత బాధకరం. అంటే చరిత్రను వక్రీకరించడం కదా. అసలు ముస్లిమ్స్ ఒక విధంగా చెప్పాలంటే మొఘల్ చక్రవర్తులు ఈ దేశాన్ని దండయాత్ర చేశారు, దోచుకున్నారు, కానీ ఎక్కడ చరిత్రను వక్రీకరించలేదు. వాడికి కావాల్సింది వాడు ఆక్రమణకు వచ్చాడు, దోచుకోవడానికి వచ్చాడు, దోచుకుని వెళ్ళిపోయాడు, అడ్డం వచ్చిన తన్నాడు, ఎదిరించిన చంపేశాడు. అవసరమైతే వాడికి ఏదైనా వానికి ఏది అడ్డం వస్తే ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ ఎక్కడ వాడు వక్రీకరించలేదు. అలాగే బ్రిటిష్ వాడు కూడా ఈ దేశానికి సుగంధ ద్రవ్యాల కోసం, మెడిసిన్ల కోసం వాడు వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఈడ చూసి ఈ యొక్క అమాయకత్వమో లేకుంటే ఇక్కడ ఉండే సంపదను మొత్తానికి వాడు దోచుకోవడానికి ప్రయత్నం చేశాడు, దోచుకున్నంత వరకు తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ వాడు కూడా ఇంకా చరిత్రను కాపాడే ప్రయత్నం చేశాడు. అంటే ఈ బౌద్ధ మాన్యుమెంట్లు, ఈ మిగిలిన అంటే తవ్వకాల్లో దొరికిన శిల్పాలకు ఈరోజు పురావస్తు శాఖ ఉంది అని చెప్తే ఒక బ్రిటిష్ వాడు పెట్టిందే పురావస్తు శాఖ. అంటే వాళ్ళు అంటే క్రైస్తవులు కావచ్చు, ఇస్లాం కావచ్చు, వాళ్ళు మతాంతో సంబంధం కాదు. మొఘల్ చక్రవర్తులు కావచ్చు, ఇంగ్లీష్ వాడు కావచ్చు, వాడు వచ్చినా కూడా వన్ పని వాడు చూసుకోవడం. కానీ ఇక్కడ చూడండి వీళ్ళు వైదికులు చేసే పెద్ద దుర్మార్గమైన చర్య ఏంటిదంటే చరిత్రని వక్రీకరించడం, అంటే శిల్పాలను ధ్వంసం చేయడం లేదా ఆక్రమించుకోవడం. అంటే శిల్పాలు అంటే రాజుల శిల్పాలు, అవలోకిత శిల్పాలన్నీ దేవీ దేవతలుగా మార్చుకున్నారు. అయితే బుద్ధుని శిల్పాలు, బుద్ధుడు ఆకారం దేనికి పనికిరాడు, అంటే ఆయన ఇంకొక దేవుడు చెప్పుకోవడానికి పనికిరాడు. కాబట్టి ఏం చేయాలి, ఆయన తలలు పగలగొట్టేది, డిస్టర్బ్ చేసేది, ఆ తలలకి వేరే భూతు పురాణం రాసేది, ఇవన్నీ చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇవి ఇలాంటివి చరిత్రలు చూస్తున్నప్పుడు ఎంత బాధగా అనిపిస్తుంది అంటే మన సంపదని మన చరిత్రను మనమే ధ్వంసం చేసుకొని మనమే కొట్లాడుకున్నట్టు పరిస్థితి.